లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కళ్ళకి కామనే. ఇది మనకే కాదు, మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోస్‌కి కూడా వర్తిస్తుంది. కంటిన్యూయస్‌గా హిట్స్ ఇవ్వడం ఏ హీరోకైనా, డైరెక్టర్‌కైనా అంత ఈజీ కాదు. అలా తమ కెరీర్‌లో కంటిన్యూయస్‌గా 3 అండ్ అంతకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్లాప్స్‌ని చూసి, మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్‌తో ఊపిరి పీల్చుకున్న హీరోస్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో చాలా సార్లు అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశారు. 'ఖుషి' లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత పవన్ కళ్యాణ్‌కి వరుసగా 5 ఫ్లాపులు పడ్డాయి. 'జానీ', 'గుడుంబా శంకర్', 'బాలు', 'బంగారం', 'అన్నవరం' ఇలా అన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. మళ్ళీ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన 'జల్సా' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు పవన్ కళ్యాణ్. 'జల్సా' మూవీ హిట్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్‌కి హ్యాట్రిక్ ఫ్లాప్స్ పడ్డాయి. 'పులి', 'తీన్మార్', 'పంజా' మూవీస్‌తో. ఆ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన 'గబ్బర్ సింగ్' మూవీతో మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్నారు పవన్ కళ్యాణ్. ఇలా 2 టైమ్స్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో బ్యాడ్ ఫేజ్‌ని ఫేస్ చేశారు. నెంబర్ 2 మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన కెరీర్‌లో 2 టైమ్స్ బ్యాడ్ ఫేజ్‌ని ఫేస్ చేశారు. 'ఒక్కడు' లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత మహేష్ బాబుకి 'నిజం', 'నాని', 'అర్జున్' మూవీస్‌తో హ్యాట్రిక్ ఫ్లాప్స్ పడ్డాయి. ఆ తర్వాత రిలీజ్ అయిన 'అతడు' మూవీ కూడా ముందు నెగెటివ్ టాక్‌తోనే రన్ అయింది. కానీ మెల్లిగా స్లో పాయిజన్ లాగా ఈ మూవీ జనాలకి ఎక్కి హిట్ అయింది. 'అతడు' మూవీ తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన 'పోకిరి' మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు మహేష్ బాబు. మళ్ళీ 'పోకిరి' తర్వాత 'సైనికుడు', 'అతిథి', 'కలేజా' మూవీస్‌తో హ్యాట్రిక్ ఫ్లాప్స్ పడ్డాయి. ఆ తర్వాత శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన 'దూకుడు' మూవీతో మళ్ళీ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. నెంబర్ 3 జూనియర్ ఎన్టీఆర్. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్. 2003లో రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన 'సింహాద్రి' లాంటి ఇండస్ట్రీ హిట్‌ని అందుకున్నాక ఎన్టీఆర్ కెరీర్‌లో బ్యాడ్ ఫేజ్ స్టార్ట్ అయింది. వరుసగా 5 ఫ్లాపులు. 'ఆంధ్రావాలా', 'సాంబా', 'నా అల్లుడు', 'నరసింహుడు', 'అశోక్' మూవీస్‌తో ఎన్టీఆర్ డల్ అయిపోయారు. మళ్ళీ 2006లో కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన 'రాఖీ' మూవీతో కొంచెం తేరుకున్నారు. మళ్ళీ 2007లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లోనే వచ్చిన 'యమదొంగ' మూవీతో ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ రైజింగ్‌లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత 2010లో 'అదుర్స్', 'బృందావనం' లాంటి మూవీస్‌తో ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్‌కి మళ్ళీ హ్యాట్రిక్ ఫ్లాప్స్ పడ్డాయి. 'శక్తి', 'ఊసరవెల్లి', 'దమ్ము' సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 2013లో వచ్చిన 'బాద్షా' సినిమా పర్వాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన 'రామయ్య వస్తావయ్యా', 'రభస' సినిమాలు మళ్ళీ ఫ్లాప్ అయ్యాయి. ఇక 2015లో పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన 'టెంపర్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత నుండి ఎన్టీఆర్ ఫ్లాప్ అనేదే లేకుండా డబుల్ హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇలా డబుల్ హ్యాట్రిక్ హిట్స్‌ని అందుకున్న హీరోస్ గురించి మరో వీడియోలో చూద్దాం. ఇక నెంబర్ 4 నితిన్. కెరీర్ స్టార్టింగ్‌లోనే 'జయం', 'దిల్' లాంటి సూపర్ హిట్స్‌తో నితిన్ కెరీర్ మంచి ఊపులోనే ఉండేది. 2004లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన 'సై' మూవీతో నితిన్‌కి చాలా క్రేజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత వరుసగా ఏకంగా 10 సినిమాలు 'ధైర్యం', 'రామ్', 'టక్కరి', 'ఆటాడిస్తా', 'విక్టరీ', 'హీరో', 'ద్రోణ', 'రెచ్చిపో', 'సీతారాముల కళ్యాణం', 'మారో' ఇలా అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక నితిన్ కెరీర్ ఎండ్ అయిపోయింది అని అనుకున్న టైంలో 2012లో రిలీజ్ అయిన 'ఇష్క్' మూవీతో మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నితిన్. అక్కడి నుండి చాలా సెలెక్టివ్‌గా మూవీస్‌ని చేస్తూ తన కెరీర్ గ్రాఫ్‌ని మళ్ళీ డౌన్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు. నెంబర్ 5 రవితేజ.
చాలా కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ మాస్ మహారాజా స్థాయికి ఎదిగిన రవితేజ కెరీర్ మినిమం గ్యారంటీ మూవీస్తో స్మూత్గా సాగిపోతున్న టైంలో 2011లో హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన మిరపకాయ్ మూవీ తర్వాత వరుసగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ని ఫేస్ చేశాడు. దొంగల ముఠా, వీర, నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు, సారొచ్చారు సినిమాలు అన్నీ డిజాస్టర్స్గా నిలిచాయి. వీటిలో సారొచ్చారు మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక 2013లో గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన బలుపు మూవీతో మళ్లీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రవితేజ. 2017లో రాజా ది గ్రేట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రవితేజ కెరీర్లో మళ్లీ బ్యాడ్ ఫేజ్ స్టార్ట్ అయింది. వరుసగా టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ యాంథోనీ, డిస్కో రాజా మూవీసు డిజాస్టర్గా నిలిచాయి. మళ్లీ 2021లో గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన క్రాక్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్నాడు రవితేజ. నెంబర్ 6 ప్రభాస్ కెరీర్ స్టార్ట్ చేసింది ఈశ్వర్ మూవీతోనే అయినా ప్రభాస్కి స్టార్డమ్ వచ్చింది మాత్రం 2005లో రిలీజ్ అయిన ఛత్రపతి మూవీతో. ఈ మూవీకి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్. ఈ మూవీ తర్వాత మళ్లీ హ్యాట్రిక్ ఫ్లాప్స్తో బ్యాడ్ ఫేజ్లోకి వెళ్లాడు ప్రభాస్. పౌర్ణమి, యోగి, మున్నా మూవీసు ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ మూవీస్ కూడా జస్ట్ యావరేజ్ టాక్తో నిలిచాయి. 2010లో రిలీజ్ అయిన డార్లింగ్ మూవీతో డీసెంట్ హిట్ అందుకొని అందరికీ డార్లింగ్ అయిపోయాడు ప్రభాస్. ఆ తర్వాత రెస్ట్ ఈజ్ హిస్టరీ అన్నట్టు బాహుబలి లాంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్స్తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. నెంబర్ 7 అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ హిట్స్తోనే స్టార్ట్ అయింది. 2008లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన పరుగు మూవీ తర్వాత అల్లు అర్జున్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ని ఫేస్ చేశాడు. 2009లో వచ్చిన ఆర్యా 2 యావరేజ్ టాక్ తెచ్చుకోగా ఆ తర్వాత రిలీజ్ అయిన వరుడు, వేదం, బద్రీనాథ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మళ్లీ త్రివిక్రమ్ డైరెక్షన్లో 2012లో రిలీజ్ అయిన జులాయి మూవీతో హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. ఆ తర్వాత ఒకటి అరా మూవీసు యావరేజ్గా ఆడినా ఆల్మోస్ట్ అన్ని మూవీసు సూపర్ హిట్ గాను బ్లాక్ బస్టర్స్ గాను నిలిచిపోయాయి. నెంబర్ 8 రామ్ చరణ్కి 2013లో రిలీజ్ అయిన నాయక్ మూవీ తర్వాత రిలీజ్ అయిన జంజీర్, ఎవడు, గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్లీ ది ఫైటర్ మూవీసు ఏవి అంత పెద్దగా ఆడలేదు. 2016లో ధృవ మూవీ పర్వాలేదనిపించుకుంది. 2018లో రిలీజ్ అయిన రంగస్థలం మూవీతో సాలిడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు రామ్ చరణ్. నెంబర్ 9 బాలకృష్ణ. మన బాలయ్య బాబుకి 2004లో రిలీజ్ అయిన లక్ష్మీ నరసింహ మూవీ తర్వాత అన్ని మూవీసు ఫ్లాప్ అయ్యాయి. విజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్క మగాడు, పాండురంగడు, మిత్రుడు ఇలా అరడజనుకి పైగా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ బ్యాడ్ ఫేజ్కి ఫుల్ స్టాప్ పెట్టింది 2010లో బోయపాటి శ్రీను డైరెక్షన్లో రిలీజ్ అయిన సింహ మూవీ. ఇక నెంబర్ 10 చిరంజీవి. మెగాస్టార్ కెరీర్లో కూడా బ్యాడ్ ఫేజ్ తప్పలేదు. 1993లో ముఠామేస్త్రి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాక వరుసగా మెకానికల్లుడు, ముగ్గురు మునగాళ్లు, ఎస్పీ పరశురాం హ్యాట్రిక్ ఫ్లాప్స్ పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన అల్లుడా మజాకా, బిగ్ బాస్, రిక్షావోడు మూవీసు బిలో యావరేజ్గా ఆడాయి. మళ్లీ 1997లో రిలీజ్ అయిన హిట్లర్ మూవీతోనే హిట్ అందుకున్నాడు చిరంజీవి. మరి వీళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వాళ్ళు యాక్ట్ చేసిన ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.